ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. 2 రోజుల పాటు ఆయన హస్తినాలోనే ఉండనున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాత్రికి ఎంపీలతో సీఎం చంద్రబాబు విందు సమావేశం జరగనుంది. ఇక రేపు సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రేపు సాయంత్రం 6 గంటలకు నిర్మలా సీతారామన్, రేపు రాత్రి 7 గంటలకు అమిత్ షాతో సమావేశం కానున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. 2 రోజుల పాటు ఆయన హస్తినాలోనే ఉండనున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాత్రికి ఎంపీలతో సీఎం చంద్రబాబు విందు సమావేశం జరగనుంది. ఇక రేపు సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రేపు సాయంత్రం 6 గంటలకు నిర్మలా సీతారామన్, రేపు రాత్రి 7 గంటలకు అమిత్ షాతో సమావేశం కానున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూరు ఖరారైంది. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీ కూడా స్టార్ట్ అయ్యారు. సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు సాయంత్రం ఆయన మోడీతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. దీంతో పాటు రేపు రాత్రికి కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ఆయన కలవబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు రాత్రికి పాటిల్ అంటే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు జరిగేటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, పోలవరంకు సంబంధించినటువంటి అంశాలతో పాటు వెనుకబడి జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు, ఇతర అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. రాత్రి 7 గంటల తర్వాత ఆయన ఎంపీలతో విందు సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా టీడీపీ పార్లమెంటరీ పార్టీ పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపు షెడ్యూల్ కూడా ఫుల్ బిజీలో చంద్రబాబు ఉన్నారు. రేపు సాయంత్రం వరకు, రేపు రాత్రి వరకు ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన తిరిగి గన్నవరం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు అయినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపుకు సంబంధించి ఏపీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, నిధులకు సంబంధించినటువంటి విడుదల, ఏ శాఖలకి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరంకు సంబంధించినటువంటి ఇష్యూస్, వెనుకబడిన జిల్లాలు, పోలవరం ముంపు ప్రాంతాలు, ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని పెద్దలు, కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అజెండాలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఢిల్లీలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి, కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా చంద్రబాబుతో నిర్వహించేటువంటి సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం మీద కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.